పరమశక్తి ప్రకృతి. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది. ఈ ప్రకృతి ఎదుట ఎవరూ నిలబడలేరు. ఈ ప్రకృతి మనకు జీవితాన్ని గడపడానికి అసంఖ్యమైన ఏర్పాట్లు చేసి ఉంచింది. వాటితో పాటు ప్రత్యేకంగా ఒక విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంది. అదే మనం ఏదో ఒక జాలంలో పడిపోకూడదు అని. మన కడుపు నింపుకోవడానికి ఎన్నో గింజలనిచ్చింది. వాటితో పాటు గింజల్లోనే కీటకాలను కూడా పెట్టింది. ఆ విధంగా ఈ గింజలు సమయంతో పాటుగా పాడైపోతాయి. సరైన సమయంలో ఈ గింజలను స్వీకరించడం లేదు అంటే ఆ గింజలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అలాగే మన మనుషుల శరీరం కూడా ఎంత అందంగా ఉన్నా సరే మరణించిన తరువాత ఈ శరీరం శవంగా మారిపోతుంది. దీని నుంచి దుర్గంధం వచ్చేస్తుంది. ప్రకృతి ఈ విధంగా ఎందుకు చేసింది? అప్పుడు మనం వీలైనంత త్వరగా శవానికి అంతిమ సంస్కారాలు చేయాలి అని, వారిని పంపించడానికి, అలాగే పంచమహాభూతాల్లో వారిని కలపడానికి. ప్రకృతి ఏదైతే చేస్తుందో అది అనుచితం కాదు. ప్రకృతి ఈ విధంగా ఎందుకు చేస్తుంది అంటే మనం ప్రకృతిలో కలిసి ఉండాలి, మోహంతో కాదు. గింజల విషయంలో ఒకవేళ మీరు వాటిని పొందాలని ప్రయత్నిస్తే మీ జీవితంలోకి ఆ గింజలు వస్తాయి. ఒకవేళ ఎక్కువ మొత్తంలో వస్తే మీకు కావాల్సినన్ని ఉపయోగించుకోండి. ఇక మిగిలిన వాటిని ఇతరులతో పంచుకోండి. అప్పుడు ఇతరుల కడుపు కూడా నిండుతుంది. ఒకవేళ మీరు సఫలమైతే మంచి పనులు చేస్తారు, మంచి వ్యక్తులు అవుతారు. అప్పుడు గర్వాన్ని చూపించకండి, అహంకారాన్ని రానివ్వకండి. అదే గెలుపుని, అదే మంచితనాన్ని ఉపయోగించి మరొకరి జీవితంలో వెలుగుని నింపండి. అప్పుడే మీ ఆ గెలుపు, ఆ మంచితనం జీవితంలో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఆఖరికి మనం అందరం కూడా పంచమహాభూతాల్లో కలిసిపోవాల్సిందే కదా. కాబట్టి జీవితాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోండి. కర్మలు చేస్తూ ఉండండి. ఈ ప్రకృతి యొక్క మార్గదర్శనాన్ని పాటిస్తూ ఉండండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.